తాజాగా నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నిట్లో కూడా దాదాపుగా 75 నుంచి 80% ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఏం చెప్పాయంటే టీడీపీ అంటే కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో అది గెలవబోతుందని చెప్పాయి. సరే, వాటి సంగతి కాసేపు పక్కన పెడదాం. తాజాగా జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నట్టు కూడా కొన్ని సంస్థలు చెప్పాయి. అయితే కొంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఆరా మస్తాన్ లాంటి వాళ్ళు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడని చెప్పడం అనేది కొంచెం ఆశ్చర్యంగా మారింది. ఎందుకంటే ట్రెండ్ మొత్తం కూడా ఒకవైపు ఉంటే ఆరామస్థాన్ రెండో వైపు ఉన్నాడు. వాస్తవానికి ఆరామస్థాన్ సంస్థ అనేది గతంలో కొద్ది క్రెడిబిలిటీ నిలబెట్టుకున్న సంస్థే. సరే, కొన్నిసార్లు అంచనాలు తప్పుతాయి అనుకుంటే అది వేరే విషయం. అయితే ఇప్పుడు కావాలని వైసీపీకి అనుకూలంగా ఇచ్చాడంటే అవుననే సమాధానం వస్తుంది. దానికి రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి, వాటిని తర్వాత చూద్దాం. అయితే ఎప్పుడు ఆరామస్థాన్ సర్వే వచ్చిన తరువాత 2019లో లగడపాటి సర్వే చాలామందికి గుర్తొస్తుంది. ఎందుకనంటే 2019లో ట్రెండ్ అంతా కూడా వైసీపీ వైపు ఉంటే తెలుగుదేశం పార్టీ 90 నుంచి 110 స్థానాల మధ్యలో గెలవబోతుందని చెప్పి వైసీపీ ఒక 72 స్థానాలు ప్లస్ ఆర్ మైనస్ 7 స్థానాలు గెలవబోతుంది అని చెప్పి ఒక సర్వే అయితే ఇవ్వడం జరిగింది. సో ఎంపీ స్థానాలు కూడా 15 తెలుగుదేశం పార్టీ గెలిస్తే 10 స్థానాలు వైసీపీ గెలుస్తుందని నాడు సర్వే అయితే ఇవ్వడం జరిగింది. మరి వాస్తవం ఏంటనేది మనం చూసాం. వైసీపీ 151 స్థానాలతో అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. సాధారణంగా ఏంటంటే సర్వే అంచనాలు కరెక్ట్గా చెప్తాయంటే ఏ సర్వే అంచనా అయినా కరెక్ట్గా చెప్పలేదు. బట్ ఏంటంటే ఒక 5-10 సీట్లు వ్యత్యాసంతో ఏదైనా చెప్పగలిగితే మనం దాన్ని విశ్వసించవచ్చు. కానీ ఇక్కడ టీడీపీకి గతంలో లగడపాటి 90 నుంచి 110 వస్తాయంటే 23 వచ్చాయి, వైసీపీకి 70 వస్తాయంటే 150 వచ్చాయి. సో డబల్ ట్రిపుల్ తేడాలు అనేది కనపడుతుంది. ఇప్పుడు ఆరామస్థాన్ సర్వే కూడా అంతే. సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి 35 నుంచి 40 సీట్ల మధ్యలో ఉంటాడని చెప్తే ఆరామస్థాన్ మాత్రం 94 నుంచి 104 సీట్ల వరకు వైసీపీ గెలుచుకోబోతుందని చెప్పాడు. విచిత్రం ఏంటంటే అనుకూలంగా అయితే చెప్పాడు కానీ పాపం ఒక 120కి ప్లస్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయలేకపోయాడు. ఎందుకంటే వాస్తవం ఏంటనేది ఆరామస్థాన్కి కూడా తెలుసు. ఇప్పుడు ఆ లగడపాటి సర్వేను తలుచుకుని అందరూ కూడా మరొక లగడపాటి సర్వేగా ఆరామస్థాన్ సర్వే మారిందని చెప్పుకునే పరిస్థితి. అయితే 2019లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి ఎవరైతే ఆ సర్వేని నమ్మి బెట్టింగ్స్ వేశారో సో వాళ్ళంతా కూడా తీవ్రంగా నష్టపోయారు. లగడపాటి సర్వే అనేది వాళ్ళని దారుణంగా దెబ్బతీసింది. ఎగ్జిట్ పోల్ ఫలితాల తర్వాత లగడపాటి సర్వేకి అప్పటికే విశ్వసనీయత ఉంది. నేను ఇప్పుడే చెప్పినట్టుగా ఆరామస్థానికి సర్వే అయితేకి ఎలా అయితే విశ్వసనీయత ఉందో అప్పట్లో లగడపాటి సర్వేకి కూడా కొంత విశ్వసనీయత ఉంది. కాబట్టి బలంగా నమ్మేశారు గుడ్డిగా. బట్ అప్పుడు బెట్టింగ్లు వేసి తీవ్రంగా నష్టపోయారు. సరే, ఫలితాల తర్వాత లబోదిబోమన్నారనుకుంటే అది వేరే విషయం. ఇప్పుడు ఆరామస్థాన్ కూడా ఏంటంటే తన క్రెడిబిలిటీని అడ్డం పెట్టుకుని ఇప్పుడు వేవంతా ఒకవైపు ఉంటే తాను ఇంకో వైపు ఇచ్చాడు. సరే, అది నిజమేనేమో అనుమానం మీకు కలగవచ్చు. అయితే ఆరామస్థాన్ చెప్పింది ఏంటి ఇక్కడ వైసీపీకి 49.5% ఓట్ షేర్ ఉందని చెప్పాడు. 2019లో కూడా అంతే ఉంది కదా. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓట్ షేర్లో ఏమి తేడా రాలేదా? జగన్మోహన్ రెడ్డి మీద ఏ వర్గంలోనూ వ్యతిరేకత రాలేదా? సరే, నువ్వు చెప్పిన లెక్క ప్రకారమే 49.5% ఓట్ షేర్ ఉంటే మరి గతంలో అదే ఓట్ షేర్తో 151 సీట్లు వచ్చినటువంటి వైసీపీ ఇప్పుడు 100 సీట్లకు లేదా 90 సీట్లకు ఎలా పడిపోతుంది? సరే, గెలుస్తుంది అనుకుందాం కాసేపు. అదే ఓట్ షేర్ ఉన్నప్పుడు అన్ని సీట్లు ఎలా తగ్గుతాయి? ఇప్పుడు 5 సీట్లు 10 సీట్లు తగ్గి ఆ ఓట్ షేర్ ఉంటే అది వేరే విషయం. కానీ దాదాపుగా నువ్వు ఎన్ని సీట్లు తగ్గించేసావు? 50 నుంచి 60 సీట్లు తగ్గించేసావు. మరి అన్ని సీట్లు ఎలా తగ్గుతాయి అదే ఓట్ షేర్ ఉంటే? లాజిక్ ఎలా కుదురుద్ది? తెలుగుదేశం పార్టీకి గతంలో 40% ఓట్ షేర్ ఉంది, 39.5-40% ఓట్ షేర్ ఉంది. అప్పుడు 23 సీట్లు వచ్చాయి. ఇప్పుడు 47%కి దాదాపుగా 70 సీట్లకు పైగా ఇచ్చే ప్రయత్నం చేశాం. అంటే ఎక్కడా కూడా లాజిక్ లేదు. ఏమంటాడు? సంక్షేమ పథకాల ప్రభావం బలంగా ఉంది అంటాడు. అది కూడా గ్రామాల్లో ఉందని చెప్తాడు. మరి అర్బన్లో పరిస్థితి ఏంటి? సో దీనికి సంబంధించి ఆరామస్థాన్ చెప్పింది కూడా ఒకసారి మనం చూద్దాం ఆ లాజిక్ ఏంటో. ఇక్కడ ఆరామస్థాన్ ఏం చెప్తున్నాడు చూడండి. మళ్ళీ వైఎస్ఆర్సీపీదే విజయం అంట. మహిళలు, గ్రామీణులు, బలహీన వర్గాలు మొగ్గు చూపారు. అంటే ఇక్కడ అర్బన్ ప్రజలు, చదువుకున్న వాళ్ళు, పురుషులు మొగ్గు చూపలేదు కదా. ఈ ముగ్గురు వైసీపీ పట్ల మొగ్గు చూపారు. సరే, అది నేను చివరిలో చెప్తాను. వైఎస్ఆర్సీపీ తన ఓటు శాతాన్ని 5 ఏళ్ల తర్వాత కూడా కాపాడుకుంది. నాకు అదే అర్థం కాని విషయం ఏంటంటే 5 ఏళ్ల తర్వాత కూడా అదే ఓటు శాతాన్ని ఎలా కాపాడుకోగలిగింది? గెలవపోవడం సంగతి కాసేపు పక్కన పెడితే ఏ అధికార పార్టీకైనా ఖచ్చితంగా డ్యామేజ్ అనేది ఉంటుంది. వాళ్ళ 5 ఏళ్ల పాలన తర్వాత ఏవో ఒక వ్యతిరేకతలనే ఉంటాయి. 100% 100 మందిని సంతృప్తిపరిచే పాలన ఎవరూ చేయలేరు. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి ఉద్యోగులు ప్రధానంగా 90% అడ్డం తిరిగారు వైసీపీకి.
సో అది తేడా రావాలి. అలాగే నిరుద్యోగులు ఒక 90% వైసీపీని వ్యతిరేకించారు. సో అక్కడ తేడా రావాలి. ఇకపోతే ఉద్యోగులు వ్యతిరేకించారు, నిరుద్యోగులు వ్యతిరేకించారు. ఇక ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా దాదాపుగా 80% మంది ఆలోచనలో పడ్డారు. సో అక్కడ తేడా రావాలి. ఇక అన్నిటికీ మించి ఫస్ట్ టైం ఓటు హక్కు వినియోగించుకోబోతున్నటువంటి 40 లక్షల మంది ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ టైం ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, యంగ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, వారిలో మెజారిటీ ఓటర్స్ అంటే దాదాపుగా 80% వరకు కూడా ఫస్ట్ టైం ఓట్లు కూటమికి పడబోతున్నాయి. అది జనసేన పవన్ కళ్యాణ్ ఫేవర్ కావచ్చు, టీడీపీ ఫేవర్ కావచ్చు, నారా లోకేష్ ఎఫెక్ట్ కావచ్చు, ఏదైనా కావండి. సో 40 లక్షల ఓట్లు దాదాపు 80% ఓట్లు కూటమికే పడబోతున్నాయి. మరి ఈ ఓట్ల వ్యత్యాసం తగ్గలేదా? ఇవి కాకుండా అడిషనల్గా అంగన్వాడీల నుంచి వ్యతిరేకత ఉంది, ఆశా వర్కర్ల నుంచి వ్యతిరేకత ఉంది, భవన నిర్మాణ కార్మికుల నుంచి వ్యతిరేకత ఉంది. సో ఇసుక దొరకపోవడం వల్ల జరిగినటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు. అలాగే లిక్కర్ వల్ల జరిగినటువంటి దుష్పరిణామాల వల్ల దాని వ్యతిరేకత ఉంది. ఇక్కడ సంక్షేమ పథకాలు పడుతున్నాయి అన్న మహిళలే చాలామంది లిక్కర్ వల్ల మా కుటుంబాలలో ఇబ్బందులు అవుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి, ఖర్చులు అవుతున్నాయని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో మరి ఇవన్నీ కూడా ఆరామస్తాను ఎక్కడా కూడా వీటి ప్రస్తావన తీసుకురాలేదు. మరి అదే ఓటు శాతంతో ఎలా ఉన్నాడనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో ఇక్కడ చూడొచ్చు 94 నుంచి 104 వైసీపీకి, 71 నుంచి 81 కూటమికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక 13 నుంచి 15 వైఎస్ఆర్సీపీకి ఎంపీలు, కూటమికి 10 నుంచి 12 కూటమికి ఎంపీలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక మిగతా అంతా తెలంగాణలో దాన్ని కాసేపు పక్కన పెడదాం. సో ఇక్కడ చూడండి, వైఎస్ఆర్సీపీ వైపు మహిళలు, గ్రామీణ ఓటర్లు ప్రధానంగా మొగ్గు చూపారని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల చెంతకు పాలన తేవడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 71% పైగా గ్రామీణ ఓటర్లలో అభిమానాన్ని చొరగొంది అన్నాడు. సరే, గ్రామీణ ప్రజలు 70% వైసీపీకి ఉన్నారు, 30% టీడీపీ కూటమి వైపు ఉన్నారు అనుకుందాం. సరే, అది అక్కడ పక్కన పెడదాం కాసేపు. ఇకపోతే 56% మహిళలు వైసీపీకి ఉన్నారట. 56% మహిళలు వైసీపీకి ఉన్నారు. అలాగే అంటే 44% మహిళలు టీడీపీకి ఉన్నట్టుగా లెక్క. సో ఇదొక లెక్క. ఇకపోతే ఇంకేమి ఇచ్చాడో చూడండి మళ్ళీ. సో పురుషుల్లో 51% వైఎస్ఆర్సీపీకి వేస్తే వైసీపీకి పురుషుల్లో మొత్తంగా 45%. ఇక్కడ పురుషుల్లో దగ్గర చూడండి, 45% వైసీపీకి వేశారు అంటే మిగిలిన 55% కూటమికి వేశారని అర్థం. ఇక్కడ ఈయన చెబుతున్న లాజిక్ ప్రకారం ఒక దాంట్లో పెరిగినప్పుడు ఇక్కడ పురుషుల రూపంలో తగ్గింది. అంటే మహిళలేమో వైసీపీకి ఎక్కువ ఉన్నారు, ఓకే, పురుషులు టీడీపీకి ఎక్కువ ఉన్నారు. సో అక్కడ ఈక్వల్ అయింది. ఈక్వల్ అయింది, పర్సంటేజ్ అనేది ఈక్వల్ అయింది. అక్కడ ఓటు షేర్ అలాగే ఉందనుకుందాం. ఇక సంక్షేమ పథకాల లబ్ధిదారులు మన అంచనా ప్రకారం ఒక 60 నుంచి 70 లక్షల మంది మాత్రమే ఉంటారు. ఇందులోనూ ఒక 20 లక్షల మంది లేదా 30 లక్షల మంది వరకు వివిధ పార్టీ సానుభూతి పరులు కూడా లబ్ధిదారులుగా ఉంటారు. మొత్తం వైసీపీ పార్టీ లబ్ధిదారులే ఉండరు. ఆల్రెడీ టీడీపీకి 2019లో 40% ఓటు షేర్ వచ్చింది. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో అది ఆ ఓటు షేర్ని అయితే తగ్గే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఓటు షేర్ అనేది ఖచ్చితంగా పెరగాల. అంటే ఇక్కడ సంక్షేమ లబ్ధిదారుల ప్రభావం గట్టిగా ఒక 30 లక్షల మంది నుంచి 40 లక్షల మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డి చూపగలడు. సో వాళ్ళందరూ వైసీపీకి ఓటేశారనుకున్నా మరి ఇక్కడ నిరుద్యోగులు యాంటీ అయ్యారు, ఉద్యోగులు యాంటీ అయ్యారు, అన్ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఈ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళు యాంటీ అయ్యారు, ఆశా వర్కర్లు యాంటీ అయ్యారు. అలాగే చివరికి వాలంటీర్లు కూడా కొంతవరకు యాంటీ వచ్చింది. ఎప్పుడైతే చంద్రబాబు గారు 10,000 రూపాయలని ప్రకటన చేశారో సో అక్కడ కూడా వ్యతిరేకత వచ్చింది. సో మరి ఈ ఓట్ షేర్ అంతా కూడా తగ్గుకుంటా రావాలా. గతంలో 25 లక్షల ఓటు షేర్ తేడా ఉంది. ఇప్పుడు ఫస్ట్ టైం ఓట్లు వినియోగించుకున్న వాళ్ళు దాదాపుగా 30 లక్షల మందికి పైగా 35 లక్షల మంది వరకు కూడా టీడీపీకి ఓటేసే అవకాశం ఉంది. లేదా జనసేన కూటమికి ఎటేసినా కానీ కూటమికి అనుకోండి, సో ఓటు వేసే అవకాశం ఉంది. మరి ఇవన్నీ కూడా ఆరామస్తాన్ని ఎక్కడా కూడా చెప్పలేదు. అంటే కేవలం బటన్ నొక్కుతున్నంత మాత్రాన గెలుస్తారంటే 2019లో ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ ఇచ్చింది టీడీపీ, ఫలించలేదు. అలాగే తెలంగాణ తీసుకుందాం, దళిత బంధు కింద 10 లక్షలు ఇచ్చాడు కేసీఆర్, కానీ ఫలించిందంటే ఫలించలేదు. సో అంటే కేవలం సంక్షేమ పథకాలు లేదా వాళ్ళ కుటుంబంలో లబ్ధి చేకూరితే వాళ్ళు ఓట్లేస్తారనుకుంటే తప్పే. ఇక్కడ చూడండి, చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోరుకుంటారు. అలాగే రోజు కూలికెళ్ళేవారు వారికి ఆ రోజు పని కావాలని కోరుకుంటారు. రైతులు వారికి గిట్టుబాటు ధర కావాలి, సమయానికి కరెంటు కావాలి, సబ్సిడీ మీద విత్తనాలు కావాలి, ఎరువులు కావాలి, ఇవి రైతులు కోరుకుంటారు. సో నిరుద్యోగులు ఉద్యోగాలు కోరుకుంటారు, కంపెనీలు రావాలని కోరుకుంటారు. సో మరి ఇవన్నీ కూడా అక్కడ ప్రభావాన్ని చూపుతాయి. జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు నేను బటన్ నొక్కినంత మాత్రాన ఒక ఇంట్లో 10,000, 20,000, 30,000, పోనీ 50,000 పడినాయి కాబట్టి ఇంకేముండమంటే వాళ్ళకి రోడ్లు అవసరం లేదా, కరెంట్ అవసరం లేదా, ఇతర సౌకర్యాలు అవసరం లేదా?
కావాలి కదా, వివిధ వర్గాలకి వారి ఇతర సౌకర్యాలన్నీ కూడా కావాలి. మరి ఇవన్నీ కూడా యాంటీ, రోడ్ల విషయంలో ఎంత యాంటీ వచ్చిందో మనకు తెలుసు. రైతులకు ఒక్క డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీ మీద ఒక్క డ్రిప్ ఇవ్వలేదు. అలాగే 9 గంటలు విద్యుత్ అన్నాడు, 7 గంటలు కూడా ఎక్కడ ఇవ్వలేదు. గతంలో ఉన్నటువంటి ఏదైతే సబ్సిడీ మీద యంత్ర పరికరాలు ఇవ్వటం కానివ్వండి, అవి ఉన్నాయో అవేమీ లేవు. బీసీలలో కూడా దాదాపుగా గతంలో జగన్మోహన్ రెడ్డికి వేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు టీడీపీ కూటమి వైపు వచ్చారు. వాస్తవానికి వాళ్ళంతా బీసీపీ టీడీపీ కంటుకోట 2019లో వివిధ కారణాలతో తిరిగారు. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక ప్రభావాలు పడ్డాయి. మరి ఇవన్నీ కూడా ఆరామస్థాన్ ఎక్కడో కూడా ప్రస్తావించాల. సేమ్ ఓట్ షేర్ ఉంది, బట్ సీట్లు మాత్రం తగ్గాయి అంటాడు. అది ఎలా పాసిబుల్ అర్థం కావట్లా. అదే 50% ఓట్ షేర్ ఉంది, కానీ 151 నుంచి 100కు వచ్చేసాడట. ఎలా పాసిబుల్ అవుద్ది? సో ఇలా 1 కాదు 2 కాదు అనేక రకాల ఫ్యాక్టర్స్ అయితే ఇందులో ఉన్నాయి. అందుకనే ఇది మరొక లగడపాటి సర్వేగా మారింది. అప్పుడు లగడపాటి మరి ఏం సర్వే చేశాడో మనకైతే తెలియదు, కానీ సరే ఆయన తప్పుకున్నాడు అనుకోండి, అది మనం ఇప్పుడు దాన్ని గుచ్చడం గురించి కాదు. బట్ అప్పుడు జరిగినటువంటి పరిస్థితే, అప్పుడు నమ్మి బెట్టింగ్లు వేసి ఎవరైతే నష్టపోయారో ఇప్పుడు అదే విధంగా ఆరామస్థాన్ను నమ్మి, ఇక ఇందులో చివరిలో చెప్పా దానికి రాజకీయ కారణాలు ఉన్నాయి, చివరిలో చెప్తానని. ఏంటంటే ఆరామస్థాను తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశించిన మాట వాస్తవం. తెలుగుదేశం పార్టీ అనివార్య కారణాల వల్ల టికెట్ ఇవ్వలేకపోయింది. అయినప్పటికీ కూడా ఆయన చాలా వరకు తెలుగుదేశం పార్టీతో టచ్లోనే ఉన్నాడు చివరి వరకు. బట్ చివరి సెకండ్లో ఆయన ప్లేట్ ఫిరాయించాడు. సరే, ఎందుకు ఫిరాయించాడు అనేది దానికి రకరకాల కారణాలు ఉంటాయి. వైసీపీకి ఎవరో కూడా పాజిటివ్ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే పరిస్థితి లేని నేపథ్యంలో ఏమైనా ప్రలోభాలకు గురి చేశారో, లేకపోతే ఏదైనా ఆశ పెట్టారో, భయపెట్టారో, అదన్నీ ఏదైనా కానివ్వండి. ఆయన అలాగే 175 నియోజకవర్గాల్లో సర్వే చేయలేదు. 130 నుంచి 150 నియోజకవర్గాలకు లోపే సర్వే చేసినట్టుగా తెలుస్తుంది. సర్వే చేసిన వాళ్ళు కూడా కూటమికి 120+ సీట్లు వస్తాయని చెప్పి ఆయన సర్వేలో చెప్తే, ఆయన మాత్రం ఇక్కడ 100+ వైసీపీకి వస్తాయని చెప్పి మార్చి చెప్పాడు. ఎందుకు మార్చి చెప్పాడు అనేది మనకైతే తెలీదు. ఆ సర్వే చేసిన వాళ్ళు కొంతమంది మాట్లాడినప్పుడు చెప్పినటువంటి మాటలు ఇవి. సో మొత్తంగా ఈరోజు ఆరామస్థాన్ సర్వే మరొక లగడపాటి సర్వేగా మారిందనడానికి ఇది ఉదాహరణ.